పోయిన ఎపిసోడ్లో గాంధారి ఎలా సంతానాన్ని పొందింది, కుంతికి ఉన్న వరం గురించి పాండురాజుకి ఎలా తెలిసిందో చూసాం. ఈ వీడియోలో పాండవులు ఎలా జన్మించారు, సంతానాన్ని చూసుకుని మురిసిపోతూ రోజులు గడుపుతున్న పాండురాజు ఎలా మరణించాడో ఇప్పుడు తెలుసుకుందాం. లెట్స్ డైవ్ ఇంటు ది ఎపిక్ మహాభారతం. అటు హస్తినాపురంలో గాంధారి గర్భవతయి సంవత్సరమైంది. ఇటు శతశృంగ పర్వతం మీద పాండురాజు అంగీకారం మేరకు కుంతి కూడా తన వరం ద్వారా సంతానాన్ని కనడానికి ప్రయత్నం మొదలుపెట్టింది. దృఢమైన నిశ్చయంతో కళ్ళు మూసుకుని యమధర్మరాజుని మనసులో స్మరిస్తూ దుర్వాస మహర్షి ఇచ్చిన మంత్రాన్ని జపించడం మొదలుపెట్టింది. ఆ మంత్రబలం వల్ల యమధర్మరాజు కుంతి ముందు ప్రత్యక్షమయ్యాడు. తనని ఆహ్వానించిన కుంతిని చూసి యమధర్మరాజు నవ్వుతూ, కుంతి, నీకేం కావాలో కోరుకో అన్నాడు. దానికి కుంతి సమాధానం చెప్తూ, స్వామి, నాకు ఒక కుమారుణ్ణి ప్రసాదించండి అంది వినయంగా. అందుకు యమధర్మరాజు సరే అన్నాడు. సరిగ్గా సంవత్సరం తరువాత చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంలో ఉండగా కుంతి ఒక కుమారుడికి జన్మనిచ్చింది. అది చూసి పాండురాజు సంతోషంగా అతనికి యుధిష్ఠరుడు అని నామకరణం చేశాడు. కొన్ని రోజుల తర్వాత మరలా కుంతి దగ్గరకు వెళ్లి, క్షత్రియులకి అన్నిటికన్నా బలమే ఎక్కువ అవసరం. యాగాలలో అశ్వమేధ యాగం ఎంత గొప్పదో అలానే దేవతలందరిలో గొప్ప బలమైన వాడు వాయుదేవుడు. కాబట్టి అతన్ని కూడా మంత్రం ద్వారా ఆహ్వానించు అన్నాడు. భర్త కోరిక మేరకు కుంతి సరే అని వాయుదేవుణ్ణి పిలిచింది. మరుక్షణమే వాయుదేవుడు తన వాహనంపై అక్కడికి చేరుకున్నాడు. తనని పిలిచిన కుంతిని చూసి, కుంతి, నీ మనసులోని కోరికేంటో చెప్పు అన్నాడు. దానికి కుంతి సిగ్గుపడుతూ, స్వామి, మహాబలవంతుడు, ఎవరి గర్వాన్నైనా అణిచివేయగలిగిన ఒక పుత్రుణ్ణి నాకు ప్రసాదించండి అంది. దానికి వాయుదేవుడు కుంతి కోరిక మన్నిస్తూ మహాబాహువు, పరాక్రమశాలి అయిన భీముణ్ణి పుత్రుడిగా ప్రసాదించాడు. భీముడు పుట్టిన కొన్ని రోజులకి కుంతి ఒక కొండగుహ ప్రాంతంలో భీముణ్ణి ఎత్తుకుని ఆడిస్తూ ఉండగా ఆమె వెనుక నుండి ఒక పులి దాడి చేయబోతుంటే అది గమనించిన పాండురాజు తన విల్లుని తీసి 3 బాణాలతో పులిని కొట్టాడు. దాంతో అది గట్టిగా గాండ్రించింది. ఆ అరుపుకి కుంతి భయపడి ఆ భయంలో చేతిలో ఉన్న భీముడు జారిపోయి కింద ఉన్న ఒక బండరాయి మీద పడ్డాడు. పిల్లవాడికి ఏమైనా దెబ్బలు తగిలాయేమో అని కుంతి కంగారు పడుతూ ఏడుస్తూ భీముడిని పైకి లేపింది. విచిత్రంగా భీముడికి ఒక చిన్న దెబ్బ కూడా తగలలేదు. కానీ అతను పడిన బండరాయి మాత్రం పిండి పిండి అయిపోయింది. అది చూసి కుంతి, పాండురాజు ఇద్దరూ ఆశ్చర్యపోయారు. ఇక్కడ భీముడు పుట్టిన రోజునే అటు హస్తినాపురంలో దుర్యోధనుడు కూడా పుట్టాడు. కొంతకాలానికి పాండురాజుకి మరొక పుత్రుడు కావాలన్న కోరిక కలిగింది. దేవతలందరిలో ప్రధానమైన వాడు, దేవతలకి రాజైన ఇంద్రుడి ద్వారా కుమారుడు జన్మిస్తే అందరికన్నా గొప్పవాడవుతాడు అనుకున్నాడు. వెంటనే తోటి మహర్షులకి విషయం తెలియజేశాడు. అది విని వారు కుంతి, పాండురాజులకి 1 సంవత్సర కాలం పాటు చేయాల్సిన వ్రతం గురించి చెప్పారు. కుంతి అందుకు అంగీకరించింది. అటు పాండురాజు కూడా సూర్యుడు ఉదయించిన దగ్గర నుండి అస్తమించే వరకు ఒంటి కాలు మీద నిలబడి ఇంద్రుని ప్రార్థిస్తూ ఉన్నాడు. కొంతకాలం గడిచిన తరువాత దేవేంద్రుడు పాండురాజు ముందు ప్రత్యక్షమయ్యాడు. తన కోసం ప్రార్థిస్తున్న పాండురాజును చూసి, నీ మనసులోని కోరికేంటో నాకు తెలుసు పాండురాజా. నువ్వు కోరుకున్నట్టే 3 లోకాలలో తిరుగులేని వీరుడైన కొడుకుని తప్పకుండా నీకు ప్రసాదిస్తాను అని అక్కడి నుండి మాయమయ్యాడు. అది విని పాండురాజు చాలా సంతోషపడ్డాడు. వెంటనే కుంతి దగ్గరికి వెళ్లి దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యి మాట ఇచ్చిన విషయం గురించి చెప్పి మంత్రం ద్వారా ఆహ్వానించమని కోరాడు. అందుకు కుంతి సరే అని తన మంత్రం ద్వారా దేవేంద్రుడిని పిలిచింది. అతని ద్వారా ఫాల్గుణ మాసంలో పూర్వ ఫల్గుని, ఉత్తర ఫల్గుని నక్షత్రాల సంధికాలంలో వీరాది వీరుడైన అర్జునుడు జన్మించాడు. ఫాల్గుణ మాసంలో జన్మించడం వలన అతనికి ఫాల్గునుడు అనే మరొక పేరు కూడా వచ్చింది. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు పాండురాజు ఏకాంతంగా ఉన్న సమయంలో మాద్రి అతని దగ్గరికి వచ్చింది. కంటి నిండా కన్నీరు పెట్టుకుని పాండురాజును చూస్తూ, మహారాజా, నేను మహారాణి కాలేకపోయినందుకు ఎప్పుడు బాధపడలేదు. కానీ మొదటిసారి సంతానం కలగనందుకు భరించలేని బాధగా ఉంది. కుంతి నా మీద దయతల్చి నాకు కూడా ఆ మంత్రం ద్వారా పిల్లల్ని కనే అవకాశం ఇస్తే నాలో ఉన్న బాధ, దుఃఖం రెండూ పోతాయి. తను నాకు సవతి కాబట్టి నోరు తెరిచి నేను తనని అడగలేను. అందుకు నా ఆత్మాభిమానం కూడా అడ్డు వస్తుంది. మీకు నా మీద ప్రేమ ఉంటే మీరే కుంతి దగ్గరకు వెళ్లి నా విషయం గురించి ప్రస్తావించండి అంది బాధ నిండిన గొంతుతో. దానికి పాండురాజు సమాధానం చెప్తూ, మాద్రి, నా మనసులో కూడా ఈ ఆలోచన ఎప్పటి నుండో ఉంది. కాకపోతే నీకు ఇష్టం ఉందో లేదో అన్న సందేహంలో ఎప్పుడూ నిన్ను అడగలేదు. ఈ రోజు నువ్వే అడిగావు కాబట్టి తప్పకుండా నేను కుంతితో ఈ విషయం గురించి మాట్లాడతాను. తను నా మాట కాదనదు అన్నాడు.
మరుసటి రోజు మాద్రి సంతానం గురించి పాండురాజు కుంతి దగ్గర ప్రస్తావన తెచ్చాడు. అందుకు కుంతి కూడా సరే అని ఒప్పుకుంది. మరుక్షణమే పాండురాజు మాద్రిని రమ్మని పిలిచాడు. మాద్రి వెంటనే పాండురాజు కుంతిల దగ్గరికి వచ్చింది. కుంతి మాద్రిని చూస్తూ, నీ మనసులో ఎవరైనా దేవతను తలుచుకొని ఈ మంత్రం చెప్పు అంటూ మాద్రికి ఒక మంత్రాన్ని చెప్పింది కుంతి. మాద్రి కాసేపు ఆలోచించుకొని కళ్ళు మూసుకుంది. మనసులో అశ్విని దేవతలను తలుచుకొని మంత్రాన్ని జపించింది. మరుక్షణమే ఆమె ముందు అశ్విని దేవతలు ప్రత్యక్షమయ్యారు. వారి ద్వారా మాద్రి ఇద్దరు కవల పిల్లలకి జన్మనిచ్చింది. వారే నకులుడు, సహదేవుడు. ఆ శతశృంగ పర్వతం మీద ఉన్న మహర్షులు పాండవులకి నామకరణం చేశారు. ప్రతి పిల్లవాడికి మధ్య ఒక్కొక్క సంవత్సరం వయసు వ్యత్యాసం ఉంది. అటు ద్వారకలో పాండురాజుకి సంతానం కలిగింది అన్న విషయం వసుదేవుడికి తెలిసింది. ఆ వార్త విని అతను చాలా సంతోషించాడు. మరుక్షణమే ఆ పిల్లలకి అవసరమైన వస్త్రాలని, బంగారు ఆభరణాలని, గోవులని, వెండిని కానుకగా ఇచ్చి కాశ్యపుడనే పురోహితుని కూడా పంపించాడు. ఆ కాశ్యపుడు శతశృంగ పర్వతం చేరుకుని పంచపాండవులని, పాండురాజు, కుంతి మాద్రిలని శాస్త్రోక్తంగా అర్చించాడు. వసుదేవుడు తమ మీద చూపించిన ప్రేమకి ముగ్గురు చాలా సంతోషించారు. పాండురాజు తన కుమారుల్ని చూసుకొని మురిసిపోతూ రోజులు గడిపేస్తూ ఉన్నాడు. మెల్లగా అర్జునుడికి 14 సంవత్సరాల వయసు వచ్చింది. ఒకరోజు ఇంటికి వచ్చిన అతిథులకి భోజనం వడ్డించే పనిలో మునిగిపోయింది కుంతి. ఆ క్షణం ఎందుకో పాండురాజు మనసులో అలా బయటకు వెళ్లి సరదాగా విహరించాలి అన్న కోరిక కలిగింది. ఎదురుగా ఉన్న మాద్రిని పిలిచి తనతో విహారానికి తీసుకుని వెళ్ళాడు. మామిడి చెట్లు, మోదుగలు, చంపక వృక్షాలు, వాటితో పాటు మధురమైన సువాసన వెదజల్లే పూల తోటల మధ్య ఆ ప్రకృతి అందాన్ని ఆసక్తిగా చూస్తున్న మాద్రిని చూసి పాండురాజు మనసులోకి మన్మధుడు ప్రవేశించాడు. దాంతో తనని తాను నియంత్రించుకోలేకపోయాడు. ఆ కోరిక వల్ల తనకి ఉన్న శాపం గురించి కూడా గుర్తు లేకుండా పోయింది. మరుక్షణమే మాద్రిని గట్టిగా హత్తుకున్నాడు. ఆ సమయంలో మాద్రికి కూడా పాండురాజుకి ఉన్న శాపం గురించి గుర్తు రాలేదు. అదే అతని ఆఖరి నిమిషమైంది. ప్రాణాలు కోల్పోయి మాద్రి మీద వాలిపోయాడు. అది చూసి మాద్రి గట్టిగా అరుస్తూ ఏడవడం మొదలుపెట్టింది. పాండురాజు చనిపోయిన విషయం కుంతికి 5 పిల్లలకి తెలిసి పరుగు పరుగున ఆ స్థలానికి చేరుకున్నారు. అందరి మొహాల్లో దుఃఖం, కళ్ళల్లో కన్నీరు. పాండురాజుకి ఉన్న శాపం గురించి తెలిసి అతనితో ఎలా సంగమించాలని చూశావంటూ కుంతి మాద్రిని కోపంగా ప్రశ్నించింది. అందుకు మాద్రి జరిగిన తప్పు గురించి ఏడుస్తూ జరిగింది మొత్తం వివరంగా చెప్పింది. అది విని కుంతి ఇక ఏమనలేకపోయింది. యుధిష్ఠిరుడు తన తండ్రి కాళ్ళని పట్టుకొని విలపిస్తూ ఉన్నాడు. దహన సంస్కారానికి సమయం అవ్వడంతో మాద్రి పైకి లేచి కుంతిని చూసి, అక్క, మహారాజు నా వల్లనే మరణించాడు. దీనికి పూర్తి బాధ్యత నేనే వహిస్తాను. నా మీద కోరికతోనే మహారాజు తన మరణాన్ని ఆహ్వానించారు కాబట్టి నేను కూడా ఆయన చితిలో ప్రవేశించి నా ప్రాణాలను విడిచి ఆయన కోరికను అక్కడే తీరుస్తాను. నేను అన్ని ఆలోచించుకునే ఈ నిర్ణయం తీసుకున్నాను. నీ పిల్లల్ని ఎలా చూసుకుంటావో నా పిల్లల్ని కూడా అలానే చూసుకుంటావు అనుకుంటున్నానక్క అంటూ ఇద్దరు పిల్లల దగ్గరకు వెళ్లి, ఈ రోజు నుండి మీ తల్లి నేను కాదు, కుంతీదేవినే. మీ తండ్రి చనిపోయాడు. ఇప్పుడు అందరికీ పెద్ద దిక్కు యుధిష్ఠిరుడు. మీ తండ్రికి ఎంత గౌరవం ఇస్తారో ఈ రోజు నుండి అతనికి కూడా అంతే గౌరవం ఇవ్వాలి అంటూ మాద్రి మెల్లగా పాండురాజు చితి వైపు అడుగులు వేసింది. ఆ చితిలోనే తన ప్రాణాలను విడిచి పాండురాజుతో సహా స్వర్గాన్ని చేరుకుంది. పాండురాజు ఇక లేకపోవడంతో అక్కడ ఉన్న మహర్షులు కుంతి ఇక ఇక్కడ పిల్లలతో ఉండడం మంచిది కాదని బాధతో ఉన్న తనని పిల్లల్ని వెంటబెట్టుకుని హస్తినకి చేరుకున్నారు. మహర్షులతో వచ్చిన కుంతి పాండవులను చూసి అక్కడ ఉన్న ద్వారపాలకులు పరిగెత్తుకుని వెళ్లి సభలో విషయం తెలియజేశారు. ఆ మరుక్షణమే భీష్ముడు, ధృతరాష్ట్రుడు, విదురుడు, సత్యవతి, గాంధారి తన 100 మంది కొడుకులు ద్వారం దగ్గరికి వచ్చారు. భీష్ముడు వారిని సాదరంగా లోపలికి ఆహ్వానించాడు. లోపలికి విచ్చేసిన మహర్షులు సభలోని వారిని చూస్తూ, పాండురాజు శతశృంగ పర్వతం మీద తన భార్యలతో కలిసి తపస్సు చేసుకుంటూ జీవిస్తున్నాడని మీ అందరికీ తెలిసిన విషయమే. బ్రహ్మచర్య వ్రతంలో ఉన్న అతనికి ఏదో దివ్యమైన కారణం వల్ల యమధర్మరాజు దయతో యుధిష్ఠిరుడు జన్మించాడు. అలానే వాయుదేవుని వలన భీముడు, ఇంద్రుని వలన అర్జునుడు, అశ్వనీ దేవతల వలన నకుల, సహదేవులు జన్మించారు. కాకపోతే ఆయన మరణం పొంది స్వర్గాన్ని పొందాడు. అతను చనిపోయి నేటితో 17 రోజులవుతుంది. అతని చితిలో మాద్రి కూడా ప్రవేశించి అగ్నికి ఆహుతైంది. అందువలన శరణు కోరి వచ్చిన కుంతిని ఈ పాండవులని అనుగ్రహించండి. ఇవి పాండురాజు మాద్రిల అస్థికలు. వీటికి తగిన శ్రాద్ధ కర్మలు జరిపించండి అంటూ అందరూ చూస్తుండగానే వారు అక్కడి నుండి మాయమయ్యారు. పాండురాజు మరణ వార్త తెలిసిన రాజ్యమంతా శోకంలో మునిగిపోయింది. వారి అస్థికలకి ప్రేతకార్యాలు జరిపించాలని ధృతరాష్ట్రుడు విదురుడికి ఆదేశమిచ్చాడు. ఆ విధంగానే విదురుడు ఘనంగా పాండురాజు మాద్రిల ప్రేత కార్యాలని పూర్తి చేశాడు. హస్తినాపురంలో నివాసం ఉంటున్న పాండవులు ఎలాంటి పరిస్థితులని ఎదుర్కొన్నారు? దుర్యోధనుడు భీముణ్ణి విషం పెట్టి ఎందుకు చంపాలని చూశాడు? విషం తిన్న భీముడు తిరిగి ఎలా బ్రతికాడు అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.